జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మన కార్యకర్తలు, మళ్ళీ డివిజన్ ప్రెసిడెంట్, మళ్ళీ వేదిక మీద ఉన్న మన వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ అన్న గారికి, మళ్ళీ మన మహేశ్వరం ఎమ్మెల్యే అయిన సబితమ్మ గారికి, కార్తిక్ అన్న గారికి, ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిన మన నాగజ్యోతి గారికి, అనంతరెడ్డి అన్న గారికి, సుభాష్ అన్న గారికి, వెంకటేష్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ఇవాళ వచ్చేసి చాలా సంతోషం ఉంది. ఎందుకంటే శ్రీరామ్ రెడ్డి అన్న వెళ్ళిపోయినందుకు అత్తాపూర్ డివిజన్ ఖాళీగా అయిపోయిందని అనుకున్నాం, కానీ శ్రీరామ్ రెడ్డి అన్న వచ్చినందుకు దానికి ఫుల్ఫిల్ అయిపోయింది. కానీ ఇంకొకటి నర్మదమ్మ అన్న గారు కూడా వచ్చినందుకు కూడా చాలా సంతోషమైంది. ఇంకొక రాబోయే దినాలలో కూడా మన తెలంగాణ కేసీఆర్ ఏవేవి పనులు చేసినాయో అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు మనం బంగారు తెలంగాణ చేసి ఒక మార్వాడి చెట్ల ఇచ్చినట్టు అయిపోయింది. ఎందుకంటే మనం 2023 దాకా ఎంత అంటే మనం నిద్రపోయింది 2023 నుంచి ఒక మార్వాడి చేత ఇచ్చినట్టు అయిపోయింది. ఎందుకంటే మనకి కరెంటు కొరత కానీ నీళ్ళది కానీ అన్నిట్లలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మా డివిజన్లో నేను ఎప్పుడు కేటీఆర్ అన్నకి సబితమ్మ గారికి ఎప్పుడు రుణపడి ఉంటా. ఎందుకంటే నా డివిజన్లో 50 కోట్ల వర్క్ పర్మిట్ కేటీఆర్ అన్న దేంచి తీసుకున్నందుకు నా డివిజన్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఎందుకంటే మా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గత 20 సంవత్సరాల నుంచి రాజేందర్ నగర్ నుంచి ఉన్నా కూడా ఆయన ఒక్క పని చేయలేకపోయినారు. నేను బీఆర్ఎస్ పార్టీలో వచ్చినందుకే 50 కోట్ల పని చేసినాను. ఎందుకంటే ప్రజలకి ఒక నమ్మకం వచ్చింది, ఏదైనా బీఆర్ఎస్ పార్టీ చేయగలుగుతుంది, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఏ పార్టీ చేయలే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీది ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా హామీ ఇస్తే దానికి తల తాకట్టు ఎందుకు పెట్టే కాదు, అది ఫుల్ఫిల్ చేస్తారు. ఎందుకంటే కేటీఆర్ అన్న నుంచి మేము చాలా నేర్చుకున్నాం. సబితమ్మ ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లేక మా అమ్మ కంటే ఎక్కువ. ఎందుకంటే మాకు 2016లో ఒక ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్కి అమ్మ ఒక్క ఫోన్ కాల్ చేయగానే వితిన్ ఒక్క 10 మినిట్స్లో అది ఫుల్ఫిల్ అయిపోయింది. ఎందుకంటే అమ్మని ఎప్పుడు గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే అమ్మ చేసినది అభివృద్ధి పనులు. ఇప్పుడు నాకు ఏదైనా ఆపద ఉన్నా కూడా నేను అమ్మ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోతా. కార్తిక్ అన్న దగ్గర కూడా పోతాను, అన్న ఇట్లా ఉందన్న మళ్ళీ ఇట్లా అవుతుందంటే అమ్మ కొంచెం ఇట్లా చెప్తుంది, దానికి మేము చేస్తాం. కానీ ఈ పార్టీలో వచ్చినందుకు కూడా నాకు చాలా సంతోషమైంది. ఇంకా రాబోయే పబ్లిక్కి కూడా మేము చెప్తున్నాం, ఎవరైనా బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుంటే మాత్రం ఎప్పటికైనా ఫుల్ఫిల్ అవుతుంది. ఏ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎందుకంటే సంవత్సరంన్నర నుంచి మనం చాలా కష్టపడుతున్నాం. నీళ్ళకు కానీ కరెంటుకి కానీ మళ్ళీ ఇంకొకటి ఎవరికైతే పెన్షన్స్ ఉన్నాయో అవి కూడా రావట్లేదు. ఏవి అసలుకు ఎట్లా అయిపోయింది అంటే మన పరిస్థితి నీటిలో గంగలో పోసినట్టు అయిపోయింది. ఈ అవకాశం ఇచ్చినందుకు కేటీఆర్ అన్న గారికి, సబితమ్మ గారికి, కార్తిక్ అన్న గారికి ధన్యవాదాలు.